ఫ్రెండ్స్, భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఈ విజయంలో వెనకాల కీలక పాత్ర పోషించింది ఎవరైనా ఉన్నారంటే అది అక్షర్ పటేల్. ఎందుకంటే హాఫ్ సెంచరీ అక్షర్ పటేల్ చేశాడు, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కూడా చేశారు. వీళ్ళిద్దరు లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా వచ్చి ఇరగదీశారు. ఇక అక్షర్ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే 4 వికెట్లు తీశాడు. అయితే ఇక ఎకానమీ 6.30తో ఇక దుమ్ము రేపేశాడని చెప్పొచ్చు. ఆల్రౌండ్ పర్ఫార్మర్ ఎవరైనా ఉన్నారంటే అది అక్షరే. సో తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చిన తర్వాత అక్షర్ రియాక్షన్ చాలా అంటే చాలా కొత్తగా ఉంది. సాధారణంగా అక్షర్ పటేల్ ఎక్కువగా మాట్లాడు, రివెంజ్, ప్రతీకారం లాంటి డైలాగులు ఉండవు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ అక్షర్ పటేల్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళకి సమాధానం ఇచ్చాడు. ఇంతకీ ఏమన్నాడంటే, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఫస్ట్ వన్డే మ్యాచ్కి సాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది. T20 సిరీస్ ఎలా సాగిందో చూస్తే ఇది మాకు పర్ఫెక్ట్ స్టార్ట్ అనిపించింది. ఈరోజు నా పర్ఫార్మెన్స్ విధంగా చూస్తే ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళకి కొంతవరకు భయం పుట్టిందని నేను అనుకుంటున్నాను. స్టంప్ టు స్టంప్ బాల్ వేసి ఇక పేస్ వ్యారీ చేయాల్సి వచ్చింది. బ్యాటింగ్లో మేము చాలా మంచి స్టార్ట్ పొందాం. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే T20 సిరీస్ మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మేము స్ట్రైక్ రొటేట్ చేయలేకపోవడం. ఎక్కువగా భారీ షాట్లు ఆడాలని ప్రయత్నించి మేము విఫలమయ్యాం. కానీ ఎప్పుడైతే నేను వచ్చే టైంకి పోయిన వికెట్లు చేయాల్సిన మా స్కోర్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా నేను స్ట్రైక్ రొటేట్ చేయాల్సిన అవసరం ఉందనిపించింది. భారీ షాట్లు ఎప్పుడు ఆడాలంటే ఎప్పుడైనా లూజ్ బాల్స్ వచ్చినప్పుడే అవి అటెంప్ట్ చేయాలని అనుకున్నాను. అదే విషయాన్ని వాషికి కూడా చెప్పాను. ఇక నేను వెళ్ళేసరికి వాషి అక్కడ ఉన్నాడు. మేము ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలని అనుకున్నాం. మేము గేమ్ ముందే ఉన్నాం. అదే మా సక్సెస్ మంత్ర. ఎప్పుడైనా సరే ఆటగాడు పరిస్థితిని బట్టి ప్లాన్ మార్చేసేయాలి. ప్లాన్లు ముందు వేసుకోవచ్చు, ఇదైతే ఏంటి, అదైతే ఏంటి, ఇలా అయితే ఇలా అని. కానీ అక్కడ పరిస్థితిని తగ్గట్టుగా ప్లాన్ మార్చుకుంటూ వెళ్ళటమే ఆటగాడి సహజమైన లక్షణం. అయితే ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు బహుశా T20 నుంచి వాళ్ళు చాలా అంటే చాలా విజయాలు తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గుణపాఠాలు నేర్చుకుంటారు అంటూ తనదైన శైలిలో చెప్పాడు. ఈ మాటలకి అందరూ కూడా షాక్ అయ్యారు.